ఎస్, అలాగే మా ఆంటీ కూడా పైకి రండి. టిపి ఇక్కడ విజయ్ గారు ఇక్కడ ఉంటారండి. మరి ఒక చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నానండి. నాకు ఒక అబ్బాయే కావాలని ఆశ. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిని కాదు, అబ్బాయి పుడితే మా నాన్నగారి పేరు నామకరణం చేయాలి, దాని తర్వాత అంతటితో చాలు అనుకునేవాడిని. కానీ నాకు దేవుడు కుమార్తెనిచ్చాడు. మొదటిగా జయ జోసెఫిన్. బాధ వేసింది. నేను మా నాన్నగారికి అన్నా, డాడీ జయ పాలిన్ పెడతానంటే వద్దు అన్నారు. మరి జయ జోసెఫిన్ పెట్టమంటే సరే అన్నారు. జోసెఫిన్ అంటే గివ్ మీ ఎ సన్. సో దేవుడు అలాగే నాకు కుమారుని ఇచ్చాడు, జయపాల్. జయపాల్ పుట్టాక జయపాల్ జూనియర్ అయినా మా షేవ్ హ్యాండ్ లైక్ దిస్. యా, సో సేమ్ మా నాన్నగారు చాలా పోలికలు ఉంటాయి ఆయనకి. మా నాన్నగారు పూరి అంటే ఇష్టం, ఆయన పూరి అంటే ఇష్టం. మా నాన్నగారు స్నానం చేశారంటే 1 hour అంటే ప్రార్థన చేసుకుంటారు. ఆయన కూడా అంతే, బకెట్లు నీళ్ళని అయిపోతాయి. సో ఇట్స్ లైక్ సో మెనీ డ్రెస్సింగ్ అంతా అద్దం తిరుగుచు దూకుంటా ఉంటారు ఆయన. అంతే పక్క పర్ఫెక్షన్ అసలు అంతా. సో ఆయన నా పోలికలు చాలా ఉండవు ఆయనలో. నేను అనుకుంటాను ఏంట్రైనా నా కొడుకైనా మా నాన్న పోలికలు వచ్చినాయి అనుకుంటాను. సో పేరు తగ్గట్టు ఆయన అలాగే ఉంటారు. చర్చ్ అంటే మార్నింగ్ లేచిపోతారు. సో ఐ ఆల్ దిస్ థింగ్. బట్ కింగ్ సాలమన్ ఇస్ డిఫరెంట్. కింగ్ సాలమన్ మా కడుపులో ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదండి. కింగ్ సాలమన్ ఇంచుమించు నేను ఆఫ్రికా దేశం వెళ్ళాను, జోనస్బర్గ్. నేను ఒక పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళాం. దేవుడు ఆయనకి అమ్మాయిని ఇచ్చాడు, నాకు కింగ్ సాలమన్ ఇచ్చాడు. సో నా భార్య కళ్ళు తిరుగుతూ ఉండేవి. కళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు మేబీ తను బిల్లీకి ఫీడింగ్ ఇస్తుంది. బిల్లీ అప్పుడు 6 months అది జైపాల్ బిల్లీ అంటాం. ఎందుకంటే బిల్లీ గ్రహం గారు చచ్చిపోయిన ఆ నెలలోనే ఆయన కూడా పుట్టాడని. సో బిల్లీ ఇద్దరు పేర్లు కలిసి పెట్టుకున్నాం. ఇంట్లో నాన్నగారి పేరు పెట్టి పిలిస్తే బాగోదని చెప్పి బిల్లీ అని నిక్ నేమ్ పెట్టుకున్నాం. సో బిల్లీ ఫీడింగ్ లో ఉన్నాడు, అందుకే కళ్ళు తిరుగుతాను. ఓరకనే హాస్పిటల్కి వెళ్ళి సలహా ఎక్కించుకొచ్చేవారు. నాకు అర్థమయ్యేది కాదు, తనకు అర్థమయ్యేది కాదు. కానీ తనకు ఒక దర్శనం కనబడింది. 2 stars, 3 బ్లింగ్ బ్లింగ్ వెలుగుతుంది. నాకు అర్థమైంది ఆ దర్శనం. అర్థమైన వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఇది ఎక్కడ గొడవరా బాబు, దేవుని ఆశీర్వదించయ్యా అంటే పిల్లల్ని ఇస్తున్నాం అని చెప్పి దేవుని చాలా కోపం వచ్చింది నాకు. అలాగే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడే కింగ్కి 12 weeks. డాక్టర్ అన్నారు, మీరు బేబీని ఫీడింగ్ ఇస్తున్నారు, మీ పరిస్థితి అర్థమవుతుంది, కానీ ఏదైనా ఈరోజు చెప్పండి, రేపటికంతా వద్దు అనుకుంటే ఏదో ఒకటి చేయాలని. ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాలేదండి. నిజంగా ఈ దేవుని మీద చాలా కోపం వచ్చింది. కోపంతో చిరాకుతో బైబిల్ తీసి బైబిల్ మొదటి దివంతాంతములు 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు ఇస్తాడు, ఆ కుమారుడు పేరు సొలొమోను. ఆ కుమారుడు కాలంలో విశ్రాంతి కలుగుతాను, నా మందిరం కడతాడని. సరే ప్రభా ఏదో ఒకటి అని చెప్పి ఇంకా దేవుని మీద కోపం పెట్టుకోకుండా, నా భార్య ఏమో వాళ్ళిద్దరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ కింగ్ ఉన్నప్పుడు మాకు మెట్లుండే లోపల బకెట్లు మోసేది కావాలని. అసలు ఏమైనా నాకు వద్దు, నాకు పిల్లలు వద్దు, ఇంక చాలు అని ఒక అప్పుడు ఆల్రెడీ చిన్నోడు ఉన్నాడు బిల్లి, ఇంకా ఎక్కడ పెంచుతామని చెప్పి చాలా ఎన్ని చేసినా వాడికి ఏమయ్యేది కాదు. వాళ్ళిద్దరు కనీసం విటమిన్ టాబ్లెట్లు వేసుకొని వీడికి విటమిన్ టాబ్లెట్ కూడా వేయలేదు. కానీ కింగ్ సాలమన్ అలాగే దేవుడు చక్కగా ఇచ్చాడు. నేనంటే చాలా ఇష్టం కింగ్ సాలమన్కి. ఎక్కువ ప్రేమిస్తాను నన్ను. నేను ఎప్పుడు బిల్లీని పిలిచినా, జోసెఫిన్ పిలిచినా కింగ్ సాలమన్ రెస్పాన్స్ ఇస్తాడు. వాడు ఇప్పటికీ అది చిన్నప్పటి నుంచే నా షూ పెడతాడు, సాక్స్ పెడతాడు. నేను అన్ని ఇంకా అసలు నా అసిస్టెంట్ లాగా ఉంటాడు. చాలా ప్రేమ చూపిస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే ఆ రోజు నేను కంగారు పడి నా ఆలోచన ప్రకారం లోబడి ఉంటే కింగ్ సాలమన్ నేను పోగొట్టుకున్నామని.
మరి సొలొమోను అని దేవుడు చెప్పాడు. మరి సర్జరీ చేస్తుంటే అబ్బాయి అంటే మాకు తెలుసు అండి, అందుకే సొలొమోను అనుకున్నా. అంటే ఏమి చేయించుకున్నారు? లేదండి, దేవుడు చెప్పాడని చెప్పాం. సో సొలొమోను అని ఒట్టి బాగోదని చెప్పి కింగ్ సొలొమోన్ అని పెట్టాం. సొలొమోన్ రాజు అంటాం కదా తెలుగులో. అది మా తాతగారి పేరు, మా నాన్నగారు, మా అమ్మగారి నాన్నగారి పేరు. సో సొలొమోన్ రాజు అని కింగ్ సొలొమోన్ పెట్టాం. సో ఆయనకి అన్ని కింగ్ అనమాట. పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ అన్నారు, అందరు పుట్టా కింగ్ అవుతారు, ఈయన పుట్టుకతోనే కింగ్ అయ్యాడని. సో తన ఆశలు కూడా అంతేనండి. తను ఈరోజు నాతో వచ్చే రూమ్లో ఏడ్చాడు. ఎందుకురా అంటే, నాకు మెక్లెరెన్ కార్ కావాలి డాడీ, కార్ కేక్ కావాలి, నువ్వేంటి నాకు. తను అడిగే అన్ని కూడా అసలు ఎక్కడో ఉంటాయి. మరి ఈరోజు మీటింగ్ పెట్టాలి, నువ్వు అక్కదానికి మీటింగ్ పెట్టు, నాకు మీటింగ్ పెట్టు, ఫ్లెక్స్ అయ్యి నువ్వు నాకు కూడా అందరిని పిలిపించు. సో ఆయన గొడవ తట్టుకోలేక ఈరోజు నిజంగా చెప్తున్నానండి, నేను మీటింగ్ పెట్టాను. సో అంటే నాకు చాలా పిల్లలు ఏమడుగుతారండి, పిల్లలు ఏమన్నా మామూలుగా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే, కానీ దేవుడిచ్చిన కృపద్వారంగా ఏంటంటే మీటింగ్ రావాలి. ఎందుకు మీటింగ్ అంటే వాళ్ళకి బాగా తెలుసు తాతయ్య అప్పుడే వస్తారని. సో ఇంకోటి, తాతయ్య వచ్చారనుకోండి, తాతయ్య అయితే అన్ని బొమ్మలు కొనిస్తారు, తాతయ్య అయితే ఏమడిగినా మమ్మల్ని ఏమంటారు, డాడీ అంటే అన్నిటికీ డిసిప్లైన్ చేస్తారు అని. సో అంటే ఎందుకు ఏం చెప్తున్నానంటే, మీరందరూ అనుకోవచ్చు జయపాల్ గారిని చూస్తే బాగుంటుంది, జయపాల్ గారితో మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా అలాగే అనుకుంటున్నాం, మేము కూడా అదే పరిస్థితి. కానీ దేవుని పరిచర్యలో వారు ముమ్మరమ్మగా తిరుగుతున్నారు. దేవుని సేవలో మరి బిడ్డలు, మనవలు, మనవరాలను కాకుండా వారు రాత్రి ప్రగలు ప్రభు సేవలో ఉన్నారు. మరి అలాగనే ఇది చాలా చాలా పెద్ద బాధ్యత అండి. ఎందుకంటే అండి, చాలా మంది మమ్మల్ని చూసినప్పుడు జయపాల్ గారి పిల్లలని ఒక మార్క్ పెడతారు. నేను అనుకుంటా మనసులో, మా నాన్నగారికి 54 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది, మేము బచ్చాగాళ్ళు, మాకేం ట్రైనింగ్ ఉంది. ఏమండి, ఆయన వేసిన ఆ గీత ఇప్పుడున్న ప్రస్తుత సేవకుల్లో ఇన్ని సంవత్సరాలు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించిన సేవకుల్లో కొద్దిమంది అని చెప్పచ్చు. మరి ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలి, ఆ మంచి పేరు మనం సంపాదించాలి. ఇప్పుడు ఈ మా పిల్లలకు కూడా అదే బాధ్యత. ఏమంటే, చూడరా వాడు జయపాల్ గారు మనవాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, ఏమంటే అలా అనకుండా వారు తాతగారు మించిన సేవ, తాతగారు మించిన నమ్మకమైన దేవుని నమ్మకంగా ఉంటాం. అలా మీరు ప్రార్థన చేయాలని సంగమగా మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించాం. సో ఈరోజు మీరందరూ మా ప్రేమపూర్వకంగా మీరు వచ్చినందుకు వందనాలు. దయచేసి మీరందరూ కూడా మా విందులో, మా సంతోషంలో పాలు పొందండి. మరి కేక్ కటింగ్ వెళ్ళక ముందు మా నాన్నగారు కింగ్ కోసం ప్రార్థన చేస్తారు. కింగ్ ప్రభా, నీకు వందనాలు తండ్రి. కింగ్ సొలొమోన్ బట్టి నేను స్తుతిస్తున్నాము. ఎలాగో నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డను ఎరుగుదువు, నీవు వాగ్దానం ఇచ్చున్నావు. తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయకపోయినా నీ అనాది సంకల్పము చొప్పున ఈ కుమారుని పిండముగా ఉన్నప్పుడే నీవు చూచావయ్యా, నీవు కాపాడావయ్యా, సుఖప్రసూతినిచ్చావయ్యా. గత 6 సంవత్సరాలు నీ బిడ్డకు కంటికి పాపలాగా కాపాడి అనవసరమైన రోగాలు, బలహీనతలు, యాక్సిడెంట్లు, కీడులు జరగకుండా మంచి ఆరోగ్యంలో, తెలివిలో, జ్ఞానంలో, మంచి అవగాహనలో, దైవ దీవెనలతో ఈ బిడ్డ పెరుగుటకు నీవు కృప చూపించినందుకే వందనములు. జోసఫ్ ప్రకాష్ను బట్టి, దీప్తిని బట్టి, వీరికి ఇచ్చినటువంటి 3 బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. వీరి పితరుల యొక్క ప్రార్థనలు, వీరి ప్రార్థనలు ఈ పిల్లల మీదకు, పిల్లల మీదకు దిగి ఉన్నట్లుగా జోసఫ్ని, జూనియర్ జైపాల్ని, కింగ్ సొలొమోన్ని దీవించము. ముఖ్యంగా ఈరోజు ఈ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇంతమందికి నీ వాక్యం వినిపించే భాగ్యాన్ని, పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో జరిగిందన్న విశ్వాసంతో నిన్ను స్తుతించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. ఈ కుమారుడు తెలివిలో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు నీ ప్రణాళికలన్నీ నెరవేర్చి ఆధ్యాత్మికంగా, శారీరకంగా నీవు ఆశించినట్లు నాయన నీ ఆలయాలను కట్టువారిగా, ఆత్మలను సంపాదించు జాలరిగా అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. God bless.
you